హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక సింపుల్ అలాగే స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను. చికెన్లో ఇలా ఆలు వేసి మంచి జ్యూసీ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మన వీడియోలో చూపిస్తున్నాను. ఈ జ్యూసీ చికెన్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా నచ్చుతుంది. మరి ఇంకెందుకు లేట్, ఇలాంటి టేస్టీ అయిన కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఆలూని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ 1/2 kg చికెన్ని తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనము బాండి పెట్టేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాజీర వేసుకోవాలి. అలాగే 3 నుంచి 4 వరకు లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే ఉల్లిపాయలని వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటిని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా మనకి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా పుదీనా ఆకులని కూడా వేసుకోవాలి. చికెన్లో మనం పుదీనా వేయటం వలన ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత 2 పెద్ద సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటోస్ వేసుకోవటం వలన మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఇలా మనకి టమాటాలు కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం పసుపు, ఉప్పు, కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి అడుగు మాడిపోతుంది. సో మనం కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా ఆలు వేసుకొని మనం మరొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఈ విధంగా చికెన్ని వేసుకొని మనము దీని అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కారం అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేసుకునేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా చికెన్ మసాలాని వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి మనము వాటర్ని వేసుకోవాలి. మనకి చికెన్ మంచిగా ఉడికేలాగా 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, తర్వాత కంప్లీట్ మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత దీనిపైన ఇలా మనం కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. అప్పుడు మనకు ఆ ఘాటు అనేది చక్కగా తెలుస్తుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. ఇలా లాస్ట్లో మనం కొద్దిగా గరం మసాలాని వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని కంప్లీట్ లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తరువాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది చాలా సింపుల్ చికెన్ కర్రీ అండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది వైట్ రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.